హాయ్ అండి, నేను మీ ప్రశాంతిని. కొరటాల శివ గారు డైరెక్షన్లో జనతా గ్యారేజీ అప్పట్లో ఆ మూవీ ఎంత బాగుందండి. చాలా చాలా బాగుంది. దాంట్లో ఒక మంచి మెసేజ్ ఇచ్చిండు. ఇప్పుడు మళ్ళీ మనకు మరో మంచి మెసేజ్ ఇవ్వడానికి దేవరా మూవీ రిలీజ్ చేయబోతున్నారు తన డైరెక్షన్లో. ఇందులో వచ్చి తదితరులు జగపతి బాబు ఓ క్యారెక్టరు, అందులో సైఫ్ అలీ ఖాన్ విలన్గా చేయటము, రోహిణి, జాహ్నవి కపూర్, అనిరుద్ మ్యూజిక్లో వీళ్ళందరూ తదితరులు నటించబోతున్నారు ప్రతి ఒక్కరు. అనిరుద్ మ్యూజిక్లోనైతే సాంగ్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి. చాలా డీసెంట్గా అసలు ఆ సాంగ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. డ్యాన్స్ వేసి వేయనట్టు చాలా అందంగా వేసి చాలా బాగున్నాయండి సాంగ్స్ అయితే. ఇంకా ఈ మూవీకి వచ్చేసి ఏంటంటే అండి, ఎర్ర సముద్రం. ఎర్ర సముద్రం అని ఎలా పేరు వచ్చింది అని అంటే మన ఎన్టీఆర్ గారు చెప్తారు. ఈ సముద్రం ఎక్కువ రక్తము కత్తులే చూసింది కాబట్టి ఇది ఎర్ర సముద్రం అనే పేరు వచ్చిందని చెప్పటము. అంటే దీని వెనకాల పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందండి. అంటే మన హీరో గారికి బ్యాక్గ్రౌండ్ ఇవ్వచ్చు. ఏంటంటే అందులో ఆ షిప్పులు, ఆ అలలు అవన్నీ అండి. ఆ టైలరే అంత ఎగ్జైటింగ్గా ఉంది. తనలో మన ఎన్టీఆర్ గారిది ఏ క్యారెక్టర్ అనేది మనకు ఇంకా క్లారిటీ లేదు, కానీ టైలర్లో మాత్రం ఎన్టీఆర్ గారు ఆ డైలాగ్ తోటైతే మూవీ అయితే హిట్ అని అనిపించిందండి నాకైతే. ఒక బ్యాక్గ్రౌండ్ అయితే మన ఎన్టీఆర్ గారికి ఉండబోతుంది అందులో. ఆ సముద్రంలో ఆ షిప్పు, అలలు అవన్నీ, అందులో ఫైటింగ్స్ అక్కడ అవన్నీ జరుగుతుంటే చాలా చాలా డిఫరెంట్ మూవీగా అనిపిస్తుందండి. ఇందులో ఒక మంచి మెసేజ్ మాత్రం మనకు ఇవ్వబోతుండు ఎన్టీఆర్ గారని నాకు అనిపిస్తుంది. అంటే ప్రతి పుట్టుకకు ఒక అర్థం పరమార్థం ఉన్నట్టుగా మన ఎన్టీఆర్ గారి పుట్టుకకు ఆ మూవీలో డిఫరెంట్ క్యారెక్టర్తో, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్తో తనను రిలీజ్ చేయబోతున్నారు అన్నట్టు ఒక మంచి మెసేజ్ అయితే మనకైతే ఇవ్వబోతున్నారు. ఈ మూవీ చాలా చాలా బాగుంది.